మాజీ రాష్ట్రపతి మిసైల్ మ్యాన్ డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం జయంతి సందర్భంగా రాయదుర్గం టీ వర్క్స్లో విద్యార్థులకు డాక్టర్ కలాంస్ లెగసీ హ్యాకథాన్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలకు చెందిన విద్యార్థులు పలు స్టార్టప్లను ఆవిష్కరించారు. ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చేలా విద్యార్థులు చేసిన ఆవిష్కరణలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా IEEE రోబోటిక్ ఆటోమేషన్ చైర్మన్ డాక్టర్ సుదర్శన్ జైబాలం, డాక్టర్ రమాదేవి, కేంద్ర సూక్ష్మ మధ్యతరగతి మంత్రిత్వ శాఖ డైరెక్టర్ గ్లోరీ స్వరూప, మౌనిక మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో విద్యార్థుల సృజనాత్మకతకు పట్టణం కడుతూ వారిని ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో కొత్త ఆవిష్కరణకు ఆస్కారం ఇస్తూ వారిని ప్రోత్సహించేందుకు సహాయ సహకారాలు అందిస్తుందామన్నారు. సెప్టెంబర్ 30 సప్తాహ సంకల్ప ప్రోగ్రామ్ జరిగింది. సో అక్కడ ప్రధానమంత్రి మోడీ గారిని కలవడం జరిగింది. సో వీ హ్యావ్ రిప్రజెంటెడ్ ఆర్ రోబోట్. సో మన రోబోట్ని కూడా అక్కడ రిప్రజెంట్ చేయడం జరిగింది. మోడీ గారితో మాట్లాడింది. మోడీ గారు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. అండ్ ఇన్ హీ స్పీచ్ ఆల్సో హీ told, like he said, what is the importance of robots in India. So it was very happy. The whole credit goes to Ramadevi ma'am. It's completely Ramadevi ma'am took me over there, and she, like, in the last minute she was like, no, you need to go. This is the opportunity where you can explore and get many ideas and inputs. So this whole credit goes to Ramadevi ma'am. Thank you ma'am for that. IEEE Robotics and Automation Society of Hyderabad section, and I am also a professor in Gopalji Langraj Institute of Technology, the Department of ECE. And currently, I first thank you and welcome you all for this particular Dr. Kalam's Legacy Hackathons, already 3 functions. This hackathon is happening here for the last 5 days. So it starts on 11th of October and it ends currently today. Comments in the 92nd birthday of Dr. Kalam sir and former President of India. Kavalsina infrastructure. And here I want to congratulate Government of Telangana, which has come forward in establishing these tea works. But నేను ఎందుకంటున్నానంటే, coming from a background of industry, it's very difficult. Though I have so many ideas, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ అవసరం. ఒక ఐడియాని తీసుకొచ్చి దాన్ని ప్రొటోటైప్ చేసేటప్పుడు చాలా ఖర్చుతో కూడిన పని. ఆ ఖర్చు ఈజ్ ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ ఫర్ ఎనీ స్టార్టప్ అన్నమాట. ఒక మంచి ఉద్దేశంతో ఈ టీ వర్క్స్ పెట్టి మన దేశంలోనే యంగ్స్టర్స్ని ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. మిసైల్ మ్యాన్ అబ్దుల్ కలాం గారి పుట్టినరోజు సందర్భంగా, స్టూడెంట్స్ డే సందర్భంగా ఇలాంటి ఒక మంచి ప్రోగ్రామ్ ఆర్గనైజ్ చేయడం చాలా సంతోషకరం. ఇది చాలా మందికి ప్రోత్సాహకరంగా ఉంటుంది, ఎస్పెషలీ సైన్స్ అండ్ టెక్నాలజీ స్టూడెంట్స్. సో మన దేశంలో 1000కి పైగా యూనివర్సిటీస్ ఉన్నాయి. ప్రతి సంవత్సరం కొన్ని లక్షలకి పైగా స్టూడెంట్స్ ఇంజనీరింగ్ కాలేజెస్ నుంచి వస్తున్నారు. దాంట్లో చాలామంది బయటికి వెళ్ళిపోతున్నారు. ఇవాళ పొద్దున కూడా హిందూ పేపర్లో చూస్తే, సో అబ్రాడ్ కమిట్మెంట్ అనేది ఒక ఐటమ్.